హలో రైతు సోదరులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ వీడియో. సో ఈరోజు మనం అన్నదాత సుఖీభవ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి ఈ అన్నదాత సుఖీభవ అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంక్షేమాన్ని ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా మన గత ప్రభుత్వంలో మనం 13,500 ప్రతి రైతు కుటుంబానికి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అనగా తెలుగుదేశం జనసేన పార్టీ సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగా వీళ్ళు ప్రజాగలం అనే ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ ఉమ్మడి మేనిఫెస్టో 2024లో మనకి సూపర్ 6 అనే ఒకటి టాపిక్. ఈ సూపర్ 6లో ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం, అంటే పిఎం కిసాన్తో కలిపి ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ మేనిఫెస్టోలో కూడా వ్యవసాయానికి సంబంధించి 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రాయితీతో సోలార్ పంప్ సెట్లు మరియు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ధరల స్థిరీకరణ, కౌలు రైతుకు సిసిఆర్సి కార్డులు, నెక్స్ట్ జెడ్బిఎన్ఎఫ్ తరఫున ఇవి ఇట్లా అన్నీ కూడా రైతుకు సంబంధించి ఉన్నాయి. సో ఈ రైతు భరోసా ఈ అన్నదాత సుఖీభవ పథకం గురించి మనం పూర్తిగా తెలుసుకోవడంలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్. అన్నదాత సుఖీభవ. సో ఈ యొక్క పథకం గత ప్రభుత్వంలో దీన్ని రైతు భరోసాగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దీన్ని అన్నదాత సుఖీభవగా నామకరణం చేయడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ పథకంలో రైతుకు సంవత్సరానికి ఒక రైతు కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందనుంది. అయితే ఇందులో పిఎం కిసాన్ 6,000, మిగిలిన 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ. సో ఈ పథకం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వెళ్దామా? ఈ అన్నదాత సుఖీభవాన్ని మనం 2 విధాలుగా మనం చేద్దాం. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ, 2 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్. ఈ 2 ప్రభుత్వాలు వారి వారి వాటాల చొప్పున రైతుకు సంక్షేమాన్ని అందించనున్నాయి. ఇందులో అన్నదాత సుఖీభవకి 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుండగా పిఎం కిసాన్కు కేంద్ర ప్రభుత్వం 6,000 సంవత్సరానికి 3 విడతల దఫాల్లో ఈ పిఎం కిసాన్ రైతు ఖాతాలో జమ కానుంది. అయితే ఈ పిఎం కిసాన్ని మనం జనవరి నుంచి ఏప్రిల్కు 2,000 చొప్పున మరియు మే నుంచి ఆగస్టు వరకు 2,000 చొప్పున, ఇంకా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 2,000 చొప్పున రైతుల యొక్క ఖాతాలో డీబీటీ రూపం ద్వారా, అంటే డైరెక్ట్ బెనిఫిషరీ టు ట్రాన్స్ఫర్ ద్వారా ఈ అమౌంట్ జమ కానుంది. ఈ పిఎం కిసాన్కు ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ పోర్టల్లో నమోదు కావాల్సి ఉంటుంది. ఇంకా నమోదు కాకపోతే మీ దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాన్ని సంప్రదించండి. ఇంకా అన్నదాత సుఖీభావకు సంబంధించి 14,000 ఇందులో మనం అనుకున్న దాని ప్రకారం 2 దఫాలుగా రైతుల ఖాతాలో వేయటం జరుగుతుంది. ఒకటి 7,000 దఫా ఒకటి, నెక్స్ట్ ఇంకొక 7,000 రెండో దఫాలో వేయటం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి డేట్లు ఇంకా రాలేదు. అన్నదాత సుఖీభవ మరి ఎవరు దీనికి అర్హులు, ఎవరికి ఈ అన్నదాత సుఖీభవ లబ్ధి చేకూరుతుందని మనం మాట్లాడుకుంటే, పొలం పాస్బుక్ కలిగిన రైతులకు మరియు కౌలు కార్డు కలిగిన సొంత పొలం లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులకు, ఎవరైతే కౌలు కార్డును కలిగి ఉన్న రైతులు ఉంటారో వారి కుటుంబంలో ఎటువంటి పొలం లేని వారు ఉంటారో వారు ఈ పథకానికి అర్హులు. ఇది 1వ పాయింట్. ఇంకా 2వ పాయింట్ వచ్చేసరికి, ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పొలం సాగు చేస్తూ ఉంటారో వారు మాత్రమే దీనికి అర్హులు. ఎవరైతే ఆంధ్రాలో నివసిస్తున్న రైతులు ఉంటారో వారు మాత్రమే దీనికి అర్హులు. ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ వచ్చేసరికి, ఏ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయ పన్ను కట్టే వ్యక్తి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తి, జిఎస్టీ కట్టే వ్యక్తులు ఉంటే ఆ కుటుంబం
అన్నదాత సుఖీభావాకి అనర్హులు. మరి కావాల్సిన డాక్యుమెంట్లు ఏమేంటో చూసేద్దామా. మొదటిది రైతు ఆధార్ జిరాక్స్, రెండవది రైతు పొలం పాస్బుక్ జిరాక్స్ లేదా 1B లేదా కౌలు కార్డు ఉన్న రైతులు ఈ డాక్యుమెంట్ సంప్రదించాలి. మూడవది రైతు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ తోటి రైతు తన ఆధార్కి బ్యాంక్కి అనుసంధానం ఉందో లేదో చూడాలి. దీన్నే NPCI అంటారు. నాలుగవదిగా కుటుంబ రేషన్ కార్డ్ జిరాక్స్. ఎందుకు అంటే కుటుంబంలో ఆల్రెడీ ఎవరైనా ఈ అన్నదాత సుఖీభావకు లబ్ధి పొంది ఉన్నారో లేదో కుటుంబానికి ఒకరికే కనుక అది రేషన్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి. ఐదవది రైతు పాస్పోర్ట్ ఫోటో సైజ్ ఒకటి రైతు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ అన్నదాత సుఖీభవ గురించి మనం ఎవరిని సంప్రదించాలి, ఎప్పుడు సంప్రదించాలి అన్న విషయాలను మనం డిస్కస్ చేస్తే, ఒకటి మీ గ్రామంలో ఉన్న వ్యవసాయ శాఖ సిబ్బందిని మీరు సంప్రదించి ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎవరు అర్హులు, ఏ విధంగా దీన్ని అప్లై చేసుకోవాలనే విషయాలు మీరు అడగాలి. రెండవది మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి ఏదైనా సలహాలు సూచనలు ఉన్నా కానీ ఈ పథకం మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీరిని సంప్రదించండి. సో అంతే గాయస్, అందరు రైతులు కూడా ఈ యొక్క పథకాన్ని వినియోగించుకొని మీ పెట్టుబడి సాయములో ఈ యొక్క ధనాన్ని మీరు వాడుకుంటారని ఆశిస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వ్యవసాయకుడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు తెలిసిన ఈ సాంకేతికతను రైతులకు తెలియజేసి రైతు యొక్క ఆలోచన విధానాలను, విధి విధానాలను, రైతు యొక్క అభివృద్ధి కోసము మా యొక్క చిన్ని ప్రయత్నాన్ని మీరు స్వాగతిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. వ్యవసాయకుడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యవసాయం శ్యావను నాకు